ఇక కార్తీక్ వైరని పట్టుకొని ఎవర్రా నువ్వు అంటూ మాస్క్ తీసేందుకు ప్రయత్నిస్తాడు. మాస్క్ తీసి వైరని చూసి షాక్ అవుతాడు కార్తీక్. నువ్వా? పోయినసారి ఇచ్చిన డోసు సరిపోలేదనుకుంటా. ఈసారి కోటప్పకొండ తిరణాలేరా నీకు అంటూ వైరను కొడతాడు కార్తీక్. దెబ్బలు తిని పారిపోతాడు వైర. ఇంతలో మిగిలిన రౌడీలు కార్తీక్ మీద పడతారు. అప్పుడే కింద పడిన వైర లేచి ఇప్పుడు ఎలాగైనా డబ్బు తీసుకొని ఎస్కేప్ అయిపోవాలి అని మనసులోనే అనుకుంటాడు. బ్యాగు తీసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఎలా అయినా డబ్బు మాత్రం పోనివ్వకూడదు అని జోష్న వైరను అడ్డుకుంటుంది. జోష్న చేతిలో నుంచి వైర బ్యాగు లాక్కోవడానికి అక్కడే ఉన్న కర్రతో వైర తల పగలగొడుతుంది జోష్న. వైర కింద పడిపోతాడు. మరోవైపు కార్తీక్ పారిజాతం సినిమాటిక్ స్టైల్లో రౌడీలతో ఫైట్ చేస్తుంటారు. నిన్ను చంపినా తప్పులేదురా అంటూ ఉంటుంది జోష్న. అయితే ఆ పని నేనే చేస్తాను అంటూ జోష్నకు గన్ గురిపెడతాడు వైర. అప్పుడే కార్తీక్ అది చూసి జోష్నకు అడ్డుగా వెళ్లడంతో ఆ బుల్లెట్ కార్తీక్కి తగులుతుంది. దీంతో జోష్న పారిజాతం షాక్ అవుతారు. కార్తీక్ అని పారు, బావా అని జోష్న పెద్దగా అరుస్తారు. కార్తీక్కి బుల్లెట్ ఎక్కడ తగిలిందో అప్పుడు ఆ సీన్ చూపించలేదు. వెంటనే సీను మారుతుంది. శివనారాయణ ఇంట్లో సీన్ మొదలవుతుంది. ఇక ఇంట్లో జోష్న కోసం అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే నెమ్మదిగా ఇంట్లోకి వస్తుంది జోష్న. జోష్న చూడగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది సుమిత్ర. ఎలా వచ్చావే నువ్వు? నిన్నెవరు తీసుకొచ్చారు అంటూ జోష్న చేతికి ఉన్న రక్తం చూసి కంగారు పడుతుంది సుమిత్ర. ఈ రక్తం ఏంటి అని అడుగుతుంది సుమిత్ర. బావను గన్నుతో షూట్ చేశారు మమ్మీ అని జోష్న చెప్పడంతో దీప, దాసు, శివనారాయణ, దశరథ షాక్ అవుతారు. ఏంటి, బావను షూట్ చేశారా? ఏమైంది? నా బావ ఎక్కడున్నాడు? ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అల్లాడిపోతూ ఉంటుంది దీప. దీప అలా కంగారు పడుతుంటే బానే ఉంది అంటూ చేతికి తగిలిన గాయాన్ని పట్టుకొని ఇంట్లోకి వస్తాడు కార్తీక్. కార్తీక్ని పట్టుకొని దీప ఏడుస్తూ నేను షూట్ చేసింది ఎవరు అని అడుగుతుంది దీప. కిడ్నాపర్ షూట్ చేశాడు అని లోపలికి వస్తూ చెప్తాడు పోలీస్ ఆఫీసర్. అసలు ఏం జరిగిందిరా అని శివనారాయణ అడగడంతో వైరతో జరిగిన ఫైట్ సీన్ గుర్తు చేసుకుంటాడు కార్తీక్. వైర గన్నుకు ఎదురు వెళ్లడంతో బుల్లెట్ కార్తీక్ చేతికి తగులుతుంది. అప్పుడే అక్కడ కలర్ పొగ వదిలేసి పారిపోతాడు వైర పిఏ ఇద్దరు. ఇంతలో పోలీసులు వస్తారు అక్కడికి. కార్తీక్ బాధను చూసి పారు, జోష్న అతన్ని పట్టుకొని బాధపడుతుంటే పోలీసులు పదండి ఆసుపత్రికి వెళ్దాం, కిడ్నాపర్స్ పారిపోయారు అంటూ కార్తీక్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. అది అవును తాత, బావే నా ప్రాణాలు కాపాడాడు. తను నన్ను నెట్టకపోయి ఉంటే బావకు తగలాల్సిన బుల్లెట్ నాకు తగలేది అని భయంగా అంటుంది జోష్న. మీ అదృష్టం బాగుంది, బుల్లెట్ చేతికి రాసుకుంటూ పోయింది. అదే 2 అంగుళాలు ఇటు తగిలి ఉంటే ఈ మనిషి ప్రాణాలు పోయేవి. ఈ మనిషి రాకపోయి ఉంటే మీ మన్మరాలు ప్రాణాలు పోయేవి. వీళ్ళు రావడం వల్ల ఆ కిడ్నాపర్ తప్పించుకున్నాడు. వీళ్ళు రాకపోయి ఉంటే ఆ కిడ్నాపర్ని మేము పట్టుకునే వాళ్ళం అంటాడు పోలీస్ ఆఫీసర్. అసలు నువ్వెందుకు వెళ్ళావు బావా అని ఏడుస్తుంది దీప. నేను మిమ్మల్ని రావద్దని చెప్పానుగా అంటాడు దశరథ. ఇక పారు గుమ్మం దాకా వచ్చి చాటుగా నిలబడి తాత గురించి భయపడుతూ ఉంటుంది. అప్పుడే తాత, పారిజాతం కూడా వచ్చిందా అని అడుగుతాడు కోపంగా. వచ్చారు సార్ అని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో అమ్మో నా గురించి కూడా చెప్పేశాడు అని మనసులోనే అనుకుంటూ డోరు బయట భయంతో ఉండిపోతుంది పారిజాతం. ఎక్కడుంది పారిజాతం అని శివనారాయణ అడగడంతో బయట ఉంది అని అంటాడు కార్తీక్. ఏరా, మనుషుల ప్రాణాలంటే నీకు కొంచెం కూడా బాధ్యత ఉండదా? నువ్వు వెళ్ళడం వల్ల నా మనుమరాలు రిస్క్లో పడింది. నా మనుమరాల్ని కాపాడడానికి నువ్వు రిస్క్ చేశావు. ఆ బుల్లెట్ నీకు తగిలింది అని అంటాడు శివనారాయణ. తాత అలా కోపడడంతో కార్తీక్ పెద్ద ప్రమాదం ఏం జరగలేదు అని అంటాడు. దశరథ బాధగా జరిగి ఉంటే వాడెవడో డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. డబ్బులు ఇస్తే వెళ్ళిపోయేవాడు కదా అని అంటాడు దశరథ. కిడ్నాప్ చేసింది డబ్బు కోసం కాదు మామయ్య, పగతో అని కార్తీక్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మనం కేసు పెట్టి జైలుకు పంపించిన వాళ్ళే పగతో ఇదంతా చేశారు అని చెప్తాడు కార్తీక్. కేసు పెట్టి జైలుకు పంపించామా? ఇంతకెవర్రా వాడు అని అడుగుతాడు శివనారాయణ. వైరా అని కార్తీక్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక కోపంతో లోపలికి వెళ్ళి గన్ను పట్టుకొస్తాడు శివనారాయణ. నేటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.